A sum becomes 8,800 in 4 years at 12% per annum simple interest. Find the principal. కొంత మొత్తం ఏమవుతుందమ్మా 12% వార్షిక వడ్డీ రేటు తోటి 4 సంవత్సరాల్లో 8,800 రూపాయలు అవుతుంది. ఇక్కడ కూడా చూస్తే మీరు సమ్ బికమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దాంట్లో ఏముంటాయమ్మా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు కదా, అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 8,880 880. అవునా కదా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. ఒకసారి జాగ్రత్త చేస్తే మనకేం తెలుసు, ప్రిన్సిపల్ ఎప్పుడు 100% తెలుసు. ప్లస్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటే 12% 4 years, అంటే 12 4 48%. అంటే మొత్తం ఎంతమ్మా 148% వాల్యూ ఎంత అంటే 880. నేనేం అడిగాడు, ప్రిన్సిపల్ అడిగాడు. అవునా? ప్రిన్సిపల్ అంటే ఎంత 100% ఎంత. అవునా? చాలా మంది క్యాల్కులేషన్ ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే నెంబర్స్ అలాగే ఫ్రేమ్ చేసి ఇచ్చా. ఇక్కడ మనకి హింట్ ఏంటి అంటే మనకు రూల్ చెప్పాను క్లాస్ లో, ఆల్ ట్రిప్లెట్స్ ఆర్ డివిజిబుల్ బై 3 and 37. అవునా కాదా? ఇది ట్రిప్లెటేగా, అంటే 3 తోటి 37 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇది 37 తో డివిజిబుల్ అవుతుంది చూద్దాం ఒకసారి. 37 4s అంతా క్యాలిక్యులేట్ చేయండి. 37 4s 4 7s 20, 4 3s 12 plus 20 14, అంటే 148. సరిపోయిందా లేదా? అంటే ఇది 37 4s, ఇది 37 తో పోతుంది కదా. మరి 111 అంటే 3 into 37. నా దగ్గర ఉన్నది 888. అంటే 888 అంటే ఏం రాసుకోవచ్చు 8 into 111. అవునా? అంటే 8 into 3 into 37. అవునా? ఇప్పుడు 37 తో క్యాన్సిల్ చేస్తాను కాబట్టి 8 3s 24 మిగిలింది, పక్కన 0 ఉంది. అవునా? 4 తో క్యాన్సిల్ చేస్తే 460. దయచేసి 4 4 కొట్టేస్తారు అనమాకండి. 100 into 6 అంటే 6000. సో వాట్ ఇస్ ద ఆన్సర్? B is the answer. Hope you understand. Okay.